వెల్కమ్ టు శాతవాహన ఇన్స్టిట్యూట్. ఈరోజు మనము ఫిజికల్ గ్రౌండ్లో షెడ్యూల్ ఏం చేస్తున్నామంటే మనము కాఫ్ మజిల్కున్న థై మజిల్కు స్ట్రెంత్ కోసం వర్కౌట్ చేస్తాం. ఎందుకంటే మనకు లోయర్ బాడీ అనేది స్ట్రెంత్ కోసం. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు జంప్స్ కానీ రన్స్ కానీ ఎక్కువ ఇంప్రూవ్ కావడానికి మనకు అవకాశం ఉంటుంది. అది ఎలా చేయాలి? ఎందుకంటే మనం ఏ ఎక్సర్సైజ్ చేసినా కానీ ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. ఆ సిస్టమ్ వైజ్గా మనం కరెక్ట్ మూమెంట్లో చేసినప్పుడు మాత్రమే మనకు స్ట్రెంత్ అనేది యాడ్ అవుతుంది. లేకపోతే ఏమవుతుంది, మనం రాంగ్ వర్కౌట్ చేస్తే ఏమవుతుంది అంటే ఇంకా డ్యామేజ్ కావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఈరోజు ఏంటంటే లెగ్ స్ట్రెంత్ ఎలా పెంచుకోవాలి. స్ట్రెంత్ ఎందుకంటే మనకు ఇప్పుడు దాదాపు కాన్సెప్ట్ ఈవెంట్లో మనకు లెగ్ స్ట్రెంత్ మీద డిపెండ్ అయిన ఈవెంట్లే ఎక్కువ ఉన్నాయి. ఏంటంటే 100 మీటర్ కానీ, లాంగ్ జంప్ కానీ, హై జంప్ కానీ, ఈ మూడిటికి ఖచ్చితంగా మనకు స్ట్రెంత్ అనేది ఖచ్చితంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఎలా చేయాలి? ఇప్పుడు నేను మామూలుగా మూమెంట్ చూస్తాను. ఈ మూమెంట్ చేసినప్పుడు మనం స్టెప్ అనేది ఎలా వేయాలనో నేను ఇప్పుడు చూస్తాను. ఓకేనా? ఓకే, ఇప్పుడు చూశారు కదా, మనం ఇలా చేస్తున్నాం. దీన్ని జంప్ కొట్టి ఇలా వేసినప్పుడు మాత్రం మనకి, ఎందుకంటే మనం లాంగ్ జంప్ హై జంప్ అనేది జంప్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇది మనకి కాఫ్ అనేది దానికి స్ట్రెంత్ ఎక్కువ వస్తుంది. ఈ స్ట్రెంత్ రావడం వల్ల మనం లాంగ్ జంప్ కానీ 100 మీటర్ కానీ ఈజీగా పరిగెత్తడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు చేసేటప్పుడు మూమెంట్ చూసుకోవాలి. హ్యాండ్ మూమెంట్ అండ్ మన జంప్ తీసుకునేటప్పుడు కూడా కరెక్ట్ స్టెప్ అనేది ఎక్కువ ల్యాండ్ కావాలి. మహేంద్ర, మనము హ్యాండ్ మూమెంట్ తీసుకుంటాం కదా, ఓకేనా? హ్యాండ్ మూమెంట్ తీసుకున్నప్పుడు మనం దీన్ని జంప్ చేసినప్పుడు మళ్ళీ ఈ స్టెప్ కూడా ప్రాపర్గా ముందుకు రావాలి. అట్లా వచ్చినప్పుడు మాత్రమే మనకు కరెక్ట్ లోయర్ బాడీ అనేది స్ట్రెంత్ కానీ పెరగడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల మనకు ఈవెంట్లో స్కోర్ అనేది ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది. అది ఎలా చేయాలి? ఓకేనా? మనకి ఏం కాదనుకో, పర్ఫెక్ట్ మాట్లాడకు. ఓకే, గైడ్లు వీళ్ళు ఒక బ్యాచ్ జరుగుతుంది. ఓకే, పొజిషన్ ఆన్. అందరూ ఒకసారి రెడీ, స్టార్ట్. Okay, ready, go. Ready, go. Ready, go. Ready, go. Ready, go. Ready, go. Last one. Okay, reverse, faster. చేపిస్తారా? మాట్లాడతారా? మాట్లాడతా. 1 2 3 4. Faster, faster. వందంగా ఏంది అయ్యాలా? మనము ఇప్పుడు అబ్బాయిలకు లంజింగ్ అండ్ ఫార్వర్డ్ స్టెప్ మూమెంట్, ఎందుకంటే దీన్ని మనకు వాళ్ళకు లోయర్ బాడీ స్ట్రెంత్ కోసం, అంటే కాఫ్ మజిల్ థై మజిల్ అనేది స్ట్రెంత్ రావడానికి ఈ వర్కౌట్ను మనం యూజ్ చేసినాం. అంటే దీనివల్ల మనకు చాలా ఇంప్రూవ్మెంట్. ఎందుకంటే లాంగ్ జంప్ కానీ హై జంప్ కానీ మనం టేక్ తీసుకోవడం, సింగిల్ లెగ్ స్ట్రెంత్ ఇట్లాంటివి యూజ్ కావడం వల్ల మనకు ఈవెంట్లో స్కోర్ అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చేసేటప్పుడు కూడా ప్రాపర్గా చేయాలి. ఎందుకంటే చాలా ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళు, ఇంతకుముందు ఒక మంచి టైమింగ్ రికార్డు చేసిన వాళ్ళకు మాత్రమే ఇలాంటి అవగాహనతో చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు మా ఇన్స్టిట్యూట్, మన దాంట్లో ఏంటంటే 100% ఫిజికల్ రిటర్న్ రెండు ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని యూజ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా డెమో విని
డెమో విని 100% నచ్చినప్పుడు మాత్రమే మీరు జాయిన్ కండి. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.